ఆ భార్య ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అదనపు కట్నం కోసం భార్య గొంతు కోసాడు ఓ భర్త. హైదరాబాద్లో నాగోల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఏడాది క్రితమే వేణుగోపాల్తో మహాలక్ష్మికి వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి మహాలక్ష్మికి కట్నం వేధింపులు మొదలయ్యాయి. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిన భర్త తీరు మారలేదు. దీంతో ఆ భర్త ఆమె మీద దాడికి పాల్పడ్డాడు. హాస్పిటల్లో మహాలక్ష్మికి ప్రస్తుతం చికిత్స పొందడం జరుగుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది మహాలక్ష్మిది. పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు వేణుగోపాల్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మహాలక్ష్మి ఇటు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథనం చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడం లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు హైదరాబాద్ నాగోల్లో దారుణం చోటు చేసుకుంది. ఇటు హైదరాబాద్ నాగోల్లో దారుణానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. లెటర్ మీరు చూస్తున్నారు, కంప్లైంట్ కాపీ అది మీరు చూడొచ్చు. 14/9/2025 నాడు మా బంధువుల ఇంట్లో గృహప్రవేశం ఉండడం వల్ల నేను నా భర్తని సమయం అందాజా 10 గంటల ప్రాంతం ఊరికి వెళ్దామని అడిగాను. అతడు నేను రాను అని గట్టిగా అరుస్తూ నన్ను చంపాలనే ఉద్దేశంతో నా గొంతు పట్టుకొని వెనక్కి తోసి అతడి జోబిలో ఉన్న పేపర్ కటింగ్ బ్లేడ్ని తీసి నా గొంతు కోసినాడు. అడ్డుకునే ప్రయత్నంలో నా కుడి చెయ్యి చిటికిన వేలు తెగింది. నేను అతన్ని నెట్టివేసి బయటకు వచ్చి అరవగా మా ఇంటి చుట్టూ పక్క ఉన్నవారు 100 కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నన్ను నాగోల్లోని సుప్రజ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నా గొంతు కోసి నన్ను చంపడానికి ప్రయత్నించిన నా భర్త పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని మనవి. పై వాంగ్మూలంను నేను తెలుగులో చెప్పగా పోలీసు వారు రాసి చదివి వినిపించగా నేను చెప్పినది వారు రాసినది సరిగ్గా ఉన్నదని తెలిసినది అంటూ కూడా ప్రస్తుతం ఆ కంప్లైంట్ కాపీలు ఆ స్టేట్మెంట్కి సంబంధించి, అంటే తను ప్రస్తుతం బెడ్ మీద ఉంది కాబట్టి హాస్పిటల్ బెడ్ మీద చికిత్స పొందడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. ఆ స్టేట్మెంట్ కాపీకి సంబంధించి మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆమె చెప్పుకొచ్చింది ఆ రోజు ఘటనకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె అటు మీరు చూడొచ్చు సుప్రజ హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతుంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. స్టేట్మెంట్ తీసుకొని స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు పోలీసులు. ఆ తర్వాత ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భర్త వేణుగోపాల్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారించడం జరుగుతోంది. ఎక్కడ ఉంటారు ఇలాంటి వాళ్ళు అంటే మనుషుల రూపంలో మన చుట్టూతానే ఉంటూ ఉంటారు. అంతవరకు మంచిగా కనిపిస్తూ ఉంటారు. ఒక్కసారిగా వీళ్ళకి ఏ తిక్కలేస్తుందో అర్థం కాదు. వరకట్నం, ఈ కట్నం వేధింపులకు ఇప్పుడు ఇంకొక మహిళ ఇప్పుడు చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఆ మహిళ ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ మీద చికిత్స పొందుతోంది. అదనపు కట్నం కావాలి. ఆల్రెడీ కట్నం ఇచ్చారు. అసలు కట్నం తీసుకోవడమే నేరం. అలాంటిది అదనపు కట్నం అట. బహుశా ఇలాంటి ఘటనలు మహిళలు ముందుగా పోలీసును ఆశ్రయించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కాస్త పరువు అనే విషయం గురించి ఆలోచించండి. పరువు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? అంటే కొంతమంది పరువు అంటూ ఉంటారు. అఫ్కోర్స్ కొట్టిపారేయలేం, బట్ పరువు ప్రాణం, మీరు ప్రాణంతో ఉంటేనే పోయిన పరువు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పరువు ఎక్కడికి పోదండి. పరువు మన దగ్గర ఉంటుంది. ఈరోజు కాస్త అడుగు గుమ్మందాడి బయటకు వెళ్ళొచ్చు. మళ్ళీ మనం గట్టిగా నిల్చొని పోరాడితే ఆ పోయిన పరువు అంతింతై వడ్డంతే అన్నట్టుగా తిరిగి మన చెంతకే వస్తుంది మనం గట్టిగా నిల్చుంటే. ఈరోజు ఈ ఘటనకు సంబంధించి ఏ రోజైతే అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారో ఆ రోజే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉంటే, ఆ రోజే చట్టాన్ని లేకపోతే న్యాయాన్ని ఆశ్రయించి ఉంటే బహుశా ఈరోజు మహాలక్ష్మికి ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. కానీ ఎవరైనా ఊహిస్తారా కట్టుకున్నవాడే కాలు ఎముడై తన మెడ కోసేస్తాడని చెప్పి? ఇంత దుర్మార్గం, ఇంత మనుషులు అసలు మనుషుల్లా ఉంటున్నారా? అసలు వీళ్ళు మనుషులుగానే ప్రవర్తిస్తున్నారా? అదనపు కట్నం కోసం భార్యని చంపేస్తాడా? ఏడాది క్రితమే వేణుగోపాల్తో మహాలక్ష్మికి పెళ్ళైంది. ఏడాది క్రితమే, మహా అయితే ఏడాదిలోనే ఇంత విరక్త, డబ్బు మీద ఇంత వ్యామోహమా? పెళ్ళైనప్పటి నుంచే మహాలక్ష్మికి కట్నం కోసం వేధింపులకు గురి చేశాడట. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినా కూడా ఈ ఇతగాడి తీరు మారలేదు. అప్పుడే మహాలక్ష్మి ఆలోచించాల్సింది.
భర్తకు దూరంగా ఉంటూ పోలీస్ స్టేషన్లో ఈ వరకట్నానికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చిండుంటే ఆ రోజు వేణుగోపాల్ పోలీసుల ముందు చట్టం ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి వద్దును. ఆ రోజు ఆలోచించుకుందరు. ఈరోజు మహాలక్ష్మికి ఈ పరిస్థితి ఉండకపోను. బహుశా హాస్పిటల్లో మహాలక్ష్మికి చికిత్స అందించడం జరుగుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు వేణుగోపాల్. ఈ అంశానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. రెడ్డి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీషియా అందిస్తారు. పెట్రీషియా, ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? కేవలం అదనపు కట్నం మాత్రమే కారణమా, లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులు ఏమంటున్నారు? నాగోల్లో దారుణం చోటు చేసుకుంది. భర్త అతి దారుణంగా భార్య గొంతు కోసి చంపడానికి ప్రయత్నించారు. ప్రస్తుతము భార్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. పోలీసులు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహాలక్ష్మి వయసు 20. 1 ఇయర్ బ్యాకే వేణుగోపాల్ అనే వ్యక్తితో కూడా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అదనపు కట్నం ఇవ్వాలంటూ కూడా తరచూ వేధింపులకు గురి చేసేవాడు. అదే కాకుండా కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా చెప్పినా పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి ఎంత చెప్పినప్పటికీ కూడా వినకపోవడం. మరో విషయం కూడా, ఎక్కడైతే అతను హత్య చేయబోయాడో మొదట మహాలక్ష్మి కూడా లేదు, మనము గృహప్రవేశం ఉంది, మా అక్క వాళ్ళది, నువ్వు ఖచ్చితంగా అక్కడికి రావాలి, ప్రతిసారి నువ్వు ఏ ఫంక్షన్కి రావు, నువ్వు ఖచ్చితంగా రావాలంటే ఇటు చెప్పడం. అదే కాకుండా నీ గొంతు కోస్తానంటూ కూడా బెదిరించడం, అదనపు కట్నం కోసం అనేక సార్లు బెదిరించడమే కాకుండా మరో మహిళతోని కూడా ఇల్లీగల్ ఎఫైర్ ఉందంటూ కూడా భార్య మహాలక్ష్మి గుర్తించడం, అనేక సార్లు ఆయన చెప్పినప్పటికీ కూడా వినకపోవడము, ప్రతిసారి మరో స్త్రీతో తిరగడము, ఆమె చెప్పడము, కుటుంబ సభ్యులు కూర్చోబెట్టి నచ్చ చెప్పడము. ఈ 1 ఇయర్ లోనే చాలా గొడవలు జరిగినాయి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదే కాకుండా ఈ క్రమంలోనే మొదట తను ఇంటికి రా, నువ్వు ఫస్ట్ ఫంక్షన్ కి వెళ్దాము, నువ్వు ఖచ్చితంగా రావాలి, నన్ను ఎటు తీసుకెళ్ళవు, నువ్వు ఎక్కడ అని చెప్పి కుటుంబ సభ్యులు కూడా అడుగుతున్నారు, నువ్వు రావాలంటే నేను వస్తే నీ ప్రాణం తీస్తా అంటూ కూడా ఇలా బెదిరించడము. నడి రోడ్ మీద, అంటే ఎక్కడైతే మార్గ మధ్యలో వీళ్ళు వెళ్తున్న సమయంలో కూడా ఆ మహిళ అతని కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలోనే కత్తి తీసుకొని అతనితో దగ్గర ఏదైతే అతని దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ బ్లేడ్ లాంటిది, దాంతో అతి దారుణంగా గొంతు కోసి చంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే స్థానికులు అడ్డుకోవడము, హుటాహుటిగా ఆమెని స్థానికంగా ఉన్న సుప్రజ హాస్పిటల్ కి తరలించడము, వాళ్ళ కుటుంబ సభ్యులకి పోలీసులు కూడా కాల్ చేసి ఊర్లో ఉంటారని కూడా తెలుస్తుంది. తన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకున్నారు. ఈ క్రమంలో కూడా తను ఏది కూడా మాట్లాడలేని పొజిషన్ లో ఉంది. కట్నం తీసుకోవడమే తప్పు అంటే అధికంగా కట్నం ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేయడం, మరో స్త్రీతో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవడము, కేవలం గృహప్రవేశానికి వెళ్దాం పద అంటే కూడా నేను నీతో